నియోజకవర్గ పునర్విభజన బిల్లును నారీశక్తి వందన్ బిల్లును తాము స్వాగతిస్తున్నామని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమనబోయిన సైదులు యాదవ్ పేర్కొన్నారు. కానీ నారీశక్తి వందన్ బిల్లులో ఎస్సీ ఎస్టీ ఓబీసీల స్థానం ఏందో తెలియజేయాలని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2027లో జనగణన లెక్కలు అన్ని బయట పెట్టిన తర్వాతనే బిల్లును ఆమోదించాలని అన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ జనగణన తర్వాత జనాభా లెక్కలని బయట పెట్టిన తర్వాతనే డీలిమిటేషన్ అయ్యాకనే మహిళా బిల్లును తీసుకొస్తామని చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు జనాభా లెక్కలు తీయకుండా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలన్నారు. అమలు చేయాలి. చట్టసభలో బీసీ బిల్లులు వెంటనే స్థానం కల్పించాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలకు మహిళా దేశం బిల్లు వెంటనే అమలు చేయాలి. చట్టసభలో బీసీ బిల్లులు వెంటనే కానీ ఇంకో 10 సెకండ్ అసెంబ్లీ నియోజకవర్గ పునరుద్ధరణ బిల్లు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గ పునరుద్ధరణ బిల్లును ప్రవేశపెడతా ఉన్నది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెడతా ఉంది. నారీశక్తి వందన బిల్లును మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈ నారీశక్తి వందన బిల్లులో మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీల పరిస్థితి ఏందో, వాళ్ళ స్థానాలు ఏందో తెలియాలని స్పష్టంగా చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని, మరి ఈ దేశంలో మీరే అన్నారు 2027 వరకు జనగణన తర్వాత మరి లెక్కలు బయటపెట్టి ఆ లెక్కల తర్వాత పునర్విభజన డిలిమిషన్ కమిషన్ చేస్తాము. ఆ కమిషన్ అనేది విభజన చేస్తుంది. డిలిమిషన్ అయిన తర్వాతనే మీరు మహిళా బిల్లును మరి రిజర్వ్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ దేశ ప్రజలకు మీరు ఏం చెప్తూ స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో మీరు మహిళా బిల్లుని 2023 సెప్టెంబర్ 20 తారీఖుని మీరు ఆమోదించారు. మరి ఆ రోజు ఆర్టికల్ 334(a)ను సవరించి ఈ బిల్లు పెట్టడం. ఆ బిల్లును స్పష్టంగా చెప్పారు. ఏదైతే జనగణన తర్వాతనే లెక్కలన్నీ బయటపెట్టిన తర్వాత డీలిమిటేషన్ కార్యక్రమ కమిషన్ ఏర్పడిన తర్వాత మరి జనమాత భాష కాకుండా మరి జనగణన ద్వారానే మరి నియోజకవర్గం ఏర్పరుస్తామని స్పష్టంగా చెప్పారు. మరి ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 50% సీట్లు పెంచుతా ఉన్నారు. దీనివల్ల దక్షిణాది కావచ్చు, ఈశాన్య కావచ్చు, వాయువ్య చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేత ప్రధానంగా కోరుతా ఉన్నాం. మహిళా బిల్లు ఏదైతే ఉందో జనగణన తర్వాతనే 2027 మార్చి జనగణన తర్వాతనే మీరు ప్రవేశపెట్టాలి. మేము ఈ బిల్లుని స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మహిళా 30% బిల్లు మరొక స్థానాలు ఏందో స్పష్టంగా తెలియజేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగ సవరణ బిల్లు ఇది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు మరి 2/3 వంతు మెజార్టీ కావాలి. మరి అసెంబ్లీలో లోక్సభలో 500 మరి లోక్సభ సభ్యులు ఉన్నారు. మరి మీ బలము 292 360 బిల్లు 360 మంది మెంబర్స్ కావాలి బిల్లు ఆమోదించడానికి. ఏ విధంగా విపక్షం కలుపుకోకుండా మరి ఈ బిల్లును ఆమోదిస్తున్నారు మరి దేశ ప్రజలకు మోడీ గారు స్పష్టం చేయాలి. నారీశక్తి వందన బిల్లు మేము వ్యతిరేకం కాదు. ఈ బిల్లులో ఈ రిజర్వేషన్లో మరి ఆనాడు అంబేద్కర్ గారు ఎప్పుడో 1947లో 1950 జవహర్లాల్ నెహ్రూ గారు హిందూ కోడ్ బిల్లు పెడితే దాన్ని వ్యతిరేకించి తర్వాత మహిళలకు కూడా వివక్షత గురవుతున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు కూడా సమాన హక్కు కావాలని ఆనాడు అంబేద్కర్ బిల్లు పెడితే మరి వ్యతిరేకించిన వీరు మరి ఇదే బిల్లు మరి 1996 యూపీఏ గవర్నమెంట్లో మరి దేవగౌడ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. మరి ఆ రోజు రాజ్యసభలో ఆమోదం పొందింది, లోక్సభలో మరి వీగిపోయింది. వాజ్పేయి కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, ఈ ప్రభుత్వాలు పనిచేసే క్రమంలో ఎప్పుడు కూడా ఈ బిల్లు గురించి మాట్లాడలేదు. ఈరోజు దేశంలో మరి పెద్ద రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని దేశంలో ప్రజల్ని అమాయకం చేస్తూ మరి కళ్ళ ఉంచే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వేయిస్తూ ఉన్నది. ఎందుకు ఇంత త్వరగా ఈ బిల్లు పెడుతున్నారు అర్థం కావట్లేదు. ఈ దేశ ప్రజలకు ప్రధానమంత్రి గారు స్పష్టం చేయాలి. రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా మీరే చెప్పారు స్పష్టంగా 2027 మార్చి 20 జనగణన పూర్తవుతుంది, ఆ తర్వాతనే ఈ పక్క చెప్పారు. మరి ఎందుకు తొందరగా చెప్తారో చెప్పాలి. దీనివల్ల రాజ్యాంగానికి మీరు గండికొట్టే విధంగా, ప్రజల్లో అలకొనే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వం వహిస్తూ ఉన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మరి ఒకటే ప్రధాన డిమాండ్ ఏదైతే మహిళా బిల్లులో మేము స్వాదిస్తూ ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు ప్రధానమైన పీఠాలను కొడతాను. ఈరోజు దేశంలో ఓబీసీలకు మహిళలకు రిజర్వేషన్ పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇవన్నీ తెలంగాణ బిల్లు ఏదైతే పెట్టిందో బీసీ బిల్లు రిజర్వేషన్ బిల్లును చట్టసభలో ఆమోదించే మీరు ఆమోదిస్తే మరి బిల్లును కూడా ఆమోదిస్తే మహిళలకు కూడా స్థానం చెప్తుంది. ముఖ్యంగా మహిళా మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక ప్రాతినిధ్యాన్ని మేము కోరుతా ఉన్నాము, స్వాదిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మహిళా బిల్లులో స్థానం కల్పించిన తర్వాతనే మీరు బిల్లు ఆమోదించాలి. ముందుగా 2027 జనగణన అయిన తర్వాతనే డీలిమిట్ కమిషన్ వేయాలి. కమిషన్ తర్వాతనే మరి నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలి. దాని తర్వాతనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి మరి మహిళలకు రాజకీయంగా ప్రధానం కొడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వహించే ఈ నిర్లక్ష్య వైఖరి